జీవితంలో మనకు మాట దేవుడిచ్చిన వరం. మనం పుట్టగానే మాట్లాడతామా? మాట్లాడం. కొన్ని నెలల తర్వాత అమ్మ, అత్త, తాత అంటూ చిన్న చిన్న వాక్యాలు ముద్దు ముద్దు మాట్లాడతాం. మరి ఈ మాటను మనం ఎంత పొదుపు చేసుకోవాలి? చాలామంది దొండతాలతోనూ, బూత్ మాటలతోనూ ఈ మాటను వృధా చేసుకుంటుంటారు. అలాంటి మాటను ఎప్పటికీ మనం అలాంటి వాటి కోసం మన యొక్క మాటల విలువను కోల్పోకూడదు. ఏదో ఒక ప్రతి మాటకు ప్రతి మాటకు విలువ ఉండాలి. ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నామంటే అది ప్రయోజనం ఉండాలి. అప్రయోజనకరమైన మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. పరుష వాక్యాలతో ఇతరులను దూషించకూడదు. మంచిగా మాట్లాడాలి. ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి. మనకున్న ఈ గొంతు, ఈ మాటలు పాటల రూపంలో పాటలు పాడుకోవాలి. మన మాటలు పొదుపు చేసుకోవాలి. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఎలా ఉండాలో అలాగే ఉండాలి. ఈ మాట ఎంత విలువైనదంటే, పక్కన వెళ్ళే ఒక మనిషితో మనం బాగా మాట్లాడితే అతను బాగా మనతో క్లోజ్గా మాట్లాడతాం. అతనితో మనం దూషించి మాట్లాడితే అతను కూడా మనకు, అంటే ఈ మాట వలన, ఈ నాలుక వలన మనం ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలం. ఈ మాటతో, ఈ మాటతోనే ప్రతి ఒక్కరిని ద్వేషించగలం. శత్రువులను ఏర్పరచుకోగలం, ప్రేమను పంచుకోగలం. ఈ మాటే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, మీ మనసుని శాసిస్తుంది. మాట మంచిగా ఉంటే ఈ లోకమే మనకు దాసోహం అవుతుంది. ఈ మనుషులే మనకు దాసోహం అవుతారు. మాట వలన, మంచి మాటల వలన మనం ఏదైనా సాధించగలం. కాదు, కూడదు, చేయకూడదు అనే పనులు కూడా ఈ మాట వల్లనే మనం సాధించుకోగలం. మాట ఒక అమ్మాయిని ప్రేమించాలన్నా మాయమాట చెప్తే బాగా పెంచుతారు. బాగా పెంచుతారు అమ్మాయి అంటే సత్యపూర్వకమైన మాట మాట్లాడితే నమ్మడి కారణం. ఇది ఆధునిక కాలం. కపటపూర్వకమైన మాటనే నమ్ముతారు. అది అమ్మాయినా అబ్బాయినా తెలిసింది. ఇంకా చిన్న చిన్న ముద్దు మాట మాట్లాడేది ఎంత హాయిగా తెలుసు, ఎంత ఆనందంగా తెలుసు. వారి కళ్ళలో అమ్మాయికత్వం ఎంత ముద్దుగా అంటారు. అలాంటి మంచి పిల్లలకు ఈ చెడు సమాజం బలుపు చెడు మారుస్తుంది. ఒక మాట ఈ ప్రపంచం నీకు దాసోహం చేసుకుని నువ్వు దొరికింది. ఏ పనైనా సరే ఒక పని సక్సెస్ సాధించాలంటే, ఒక పని నిజంగా సాధించాలంటే నువ్వు ఒక మాటతోనే నువ్వు ఆ పనిని సాధించుకోగలవు. నీ మనసులో ఒక ఆలోచన, ఒక భావం మాట రూపంలో బయటికి ఇతరులకు వ్యక్తం చేయి. నీవు కావాల్సిన పనిని ఆ మాట రూపంలో నీకు నచ్చినట్టుగా నువ్వు ఆ పనిని విజయం సాధించగలవు. ఒక మాట నీ జీవితాన్ని శాసిస్తుంది. ఒక మాట నిన్ను ఎత్తుకు తీసుకెళ్తుంది. అతిగా మాట్లాడు, ఎంతవరకు మాట్లాడు అంతవరకు మాట్లాడు. మాట వలన, దుర్భుషమైన మాట వలన రాజ్యాలే కూలిపోయాయి, దేశాలే పట్టబడ్డాయి. ఈరోజు దేశాల మధ్య వివాద రేపాలనే కారణం ఆ మాట పెరగదు. దేశాల మధ్య చిచ్చురాలు, యుద్ధాలకు దారితీయాలి. మొదటి ప్రపంచం, రెండో ప్రపంచం, ఇవన్నీ దేనికి? మాట వలన, దూషించుకోవడం వలన ఇంకొకరు ఇలా యుద్ధాలు జరిగాయి. ప్రేమపూర్వక మీద మాట్లాడితే ఈ ప్రపంచం శాంతియుతమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ అమూల్యమైన మన మాటలు పొదుపుగా మాట్లాడుకుందాం. ఇతరులతో మంచిగా మాట్లాడతాం. అందరూ స్నేహపూర్వకంగా తెలుస్తాం. ఈ ప్రపంచం, మన భారతదేశం, మనమంతా ఒకే వారసత్వం చెందిన పిల్లలం. మన భారతదేశం అమ్మ లాంటిది. అందరూ మనం తమ్ముడు, అక్క, చెల్లె, తమ్ముడు, అన్న, అమ్మ, నాన్న, ఇవన్నీ మనమంతా ఒకటే అనే ఒక సత్యపూర్వకమైన మాట మన మనసులో ఉంటే ఈ మాటలు మనం ఎప్పుడు చేస్తుంది. మనలోని మంచి మాటలే బయటకు వ్యక్తం చేస్తాం. చెడు మాటలకు తాగిపోకుండా ప్రశాంతమైన నిర్మలమైన జీవితాన్ని చేద్దాం.